ఫ్రెండ్స్, పోకో ఈ రోజు అఫీషియల్ గా పోకో X7 5G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో మీకు మొత్తంగా 3 వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి 8+128GB, మరొకటి 8+256 అండ్ 12+256 అండ్ 12+512GB. మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఇందులో ఉండేటువంటి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8+128GB అరౌండ్ 21,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద బై దీనికి సంబంధించినటువంటి ప్రో వేరియంట్ కూడా ఉంటుంది, X7 Pro. ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 25-26 అయితే అది చూడండి, అది మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో కూడా పోస్ట్ చేసాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేద్దాం, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. పోకో X7 Pro 5G అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో గ్లేసియర్ గ్రీన్, అండ్ దీంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి ఓజీ కలర్ ఎల్లో అండ్ మరొక కలర్ వైట్ లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. రీటైల్ బాక్స్ ఓపెన్ చేయగానే మీకు పోకోకి సంబంధించినటువంటి ఒక చిన్న కార్టూన్ బాక్స్ అయితే కనపడడం జరుగుతుంది. ఎస్, ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. కలర్ కోఆర్డినేషన్ కేస్ అయితే ఏం కాదు, కొన్ని స్టిక్కర్స్ మనకు ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ టూల్. అంతే. నెక్స్ట్ మనకి డివైస్ ఉంది. సో డివైస్ ని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఒక చార్జర్ అలాంగ్ సైడ్ విత్ టైప్ A టు టైప్ C కేబుల్. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి 3D కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుందండో. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 3D కర్వ్డ్ స్క్రీన్ తో చూస్తున్నారు అన్నట్లయితే కంపల్సరీ ఒక లుక్ అయితే వేయాల్సిందే. అండ్ సైడ్ అంతా కూడా మనకి కలర్ కోఆర్డినేటెడ్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. దీంట్లో అయితే గ్లాస్ యూజ్ చేయలేదు. అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఒకవేళ దీన్ని ఎక్కడన్నా చూస్తున్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పోకో X3 సిరీస్ ఉంది చూసారా, X3 Pro, ఆ కైండ్ ఆఫ్ డిజైన్ తో వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు స్లైట్ గా. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ని ప్రొవైడ్ చేశారు. సో విచ్ ఇస్ అమేజింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రొటెక్షన్ మనం ఇందులో చూడొచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP66, 68 అండ్ 69 రేటింగ్ తో మనకు రావడం జరుగుతుంది. అండర్ వాటర్ అలాగే ప్రెషర్ బార్స్ తో పాటు లైక్ నూడిల్స్, కాఫీ ఇలాంటి వాటన్నిటికి కూడా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. రైట్ సైడ్ మీకు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ అలాంగ్ సైడ్ విత్ సిమ్ కార్డ్ స్లాట్. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ ఫిజికల్ సిమ్స్ ఉంటాయి, మెమరీ కార్డ్ ఉండదు. ఒకవేళ మీకు మెమరీ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే మినిమం నన్ను అడిగితే కనుక ఆండ్రాయిడ్ ఫోన్ అయినా 256GB కావాలి కాబట్టి దీంట్లో ఉన్న సెకండ్ వేరియంట్ కి వెళ్ళిపోండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ తో పాటు ఒక IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. చూడటానికి 4 లాగా కనిపిస్తుంది కానీ మరొకటి వచ్చేటప్పటికే ఫ్లాష్ లైట్. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8.4mm గా రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ యొక్క వెయిట్ కూడా సుమారుగా 189 గ్రామ్స్ రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కేస్ ని కూడా మనం ప్లేస్ చేసి చూసారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దీని కలర్, దీని డిజైన్ మొత్తాన్ని కూడా డామేజ్ చేస్తుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ట్రాన్స్పరెంట్ కేసు ఉంటే బాగుంటుంది, బట్ అది ఎల్లో కలర్ అవుతూ ఉంటుంది. దానికోసం అని చెప్పి వీళ్ళు ఈ విధంగా గ్రే కలర్ ప్లేసెస్ అయితే తీసుకొస్తున్నారు. ఇక దీని డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో వచ్చినటువంటి AMOLED డిస్ప్లే, HDR10, HDR10+ కంటెంట్ తో పాటు ఎస్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ విజన్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బడ్జెట్ లో సింప్లీ క్రేజీ అలాంగ్ సైడ్ విత్ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరిగింది. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 3000 నిట్స్ అండ్ రెగ్యులర్ డే టు డే యూసేజ్ లో వచ్చేటప్పటికి ఈవెన్ హై బ్రైట్నెస్ లోకి వెళ్ళినా కానీ ఇది అప్ టు 1800 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఎస్ ఇందులో మీకు వచ్చేటప్పటికి వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంటుంది. లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో నిరభ్యంతరంగా మీరు ఫుల్ హెచ్డీ లో క్వాలిటీ కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో డిస్ప్లే పరంగా A+ అనే చెప్పొచ్చు. అండ్ ఆడియోలో కూడా ఎక్కడ వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదు. మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రావడం జరుగుతుంది. హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తో పాటు ఇందాక నేను మీకు చెప్పినట్లు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. అండ్ ఆడియో కూడా లౌడ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గానే ఉంది. ఎనీవే కొన్ని శాంపిల్స్ అయితే వినేసేయండి. ఇక దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7300U ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మోడరేట్ గేమర్స్ ఉంటారు సార్, వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 4nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఎస్, అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 5G ప్రాసెసర్. మాలిక్ సంబంధించినటువంటి GPU యూజ్ చేశారు. PUBG అలాగే COD ఇలాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. వామ్ కూడా ఏమంత పెద్దగా అవ్వట్లేదు, బట్ ఇది చలికాలం కాబట్టి మీకు అలాగే ఉంటుంది. మేబీ ఫైనల్ రిజల్ట్స్ ఏవైతే మనకి సమ్మర్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బట్
బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యూర్లీ గేమింగ్ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. దీని ఒక్కదాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కర్వ్డ్ కన్నా కానీ మనకి ఫ్లాట్ స్క్రీన్స్ ఏవైతే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తే కంపేర్ టు కర్వ్డ్ స్క్రీన్స్ కన్నా కానీ. ఈవెన్ దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అరౌండ్ 1.48 మిలియన్ దాకా మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మల్టీ కోర్స్ లో కూడా ఇది వచ్చేటప్పటికి సింగిల్ కోర్ లో 743, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి 2200 దాకా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఓకే అని అంటాను. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ని మనకు తీసుకొని రావడం జరిగింది. స్టోరేజ్ లో కూడా మనకి 128 GB కాకుండా 256 GB బేస్ వేరియంట్ తీసుకొచ్చింటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఆ వేరియంట్ కూడా ఉంటుంది, బట్ ప్రైజింగ్ మ్యాటర్స్ అక్కడ. సో డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే కనుక మినిమం 256 GB వేరియంట్ కి అయితే వెళ్ళిపోండి. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 hour 10 minutes 1 hour 15 minutes లో మీకు 0 to 100% ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day పక్కా. ఒకవేళ లేదు మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఏ డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. దీనికి గల రీజన్ ఏంటి అంటే దీంట్లో మనకి లేటెస్ట్ టైటానియం టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ లిథియం అయాన్. సో ఇది మీకు అదే సైజ్ లో కొంచెం ఎక్కువ mAh స్టోరేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే ఇందులో యూజ్ చేశారు. అండ్ బై ద బై USB పోర్ట్ ఏదైతే ఉందో మనకి USB 2.0 అని మనం ముందు తీసుకొచ్చారు. ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ USB సిరీస్ కి వెళ్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా మనం ముందు తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ IR బ్లాస్టర్ అండ్ NFC ఆల్సో. సో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. అండ్ దీంట్లో నేను బోత్ జియో అలాగే ఎయిర్టెల్ రెండింటిని టెస్ట్ చేసి చూసాను. రెండిట్లో కూడా 5G స్పీడ్స్ క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ షామీకి సంబంధించినటువంటి HyperOS 1 తోటి మనకు రావడం జరుగుతుంది. దీని X7 Pro లో HyperOS 2 తోటి మనం ముందు తీసుకొచ్చారు. దీన్ని కూడా అదే అప్గ్రేడ్ తీసుకొచ్చి ఉంటే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఉంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ జనవరి వస్తుంది, Android 16 కూడా త్వరలోనే బీటా వర్షన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో అది కూడా అప్గ్రేడ్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే దీంట్లో మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటే మీకు ఇందులో Android 17 దాకా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బ్లాట్వేర్ కూడా కొంత ఉంది. ఆ బ్లాట్వేర్ కూడా వీళ్ళు రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. డిఫాల్ట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డింగ్ కూడా అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. యూజువల్ గానే వీళ్ళకి సంబంధించినటువంటి కెమెరాస్ అన్నిటిలో కూడా కొంచెం వార్మ్నెస్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. బట్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఈవెన్ పోర్ట్రేట్ లో ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. బట్ దీంట్లో మీకు 2x లో ఫోటోగ్రఫీ అయితే అంటే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అయితే సపోర్ట్ చేయదు. నార్మల్ రెగ్యులర్ సింగిల్ ఫోకల్ లెంత్ లోనే మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ దీంట్లో మనకి మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా తీసుకొచ్చారు. ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా దీన్ని కూడా వీళ్ళైతే ఆప్టిమైజ్ చేయాలి. మరొక 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. బట్ దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అంటాను. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాను. రేర్ వచ్చేటప్పటికి మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. OS అండ్ అలాగే EIS రెండు కాంబినేషన్ తో 1080 30 లేదా 60 లో మీరు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు 1080 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీని ద్వారా రికార్డ్ చేసినటువంటి కొన్ని వీడియో శాంపిల్స్ అయితే చూసేయండి. సో ఓవరాల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ సుమారుగా 20 నుంచి 22 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా ప్రాపర్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ కెమెరా సెగ్మెంట్ లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇదే మొబైల్ ఫోన్ ని రెడ్మీలో వీళ్ళు వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 14 Pro అనేటువంటి పేరుతో రిలీజ్ చేశారు. సో దానికన్నా ఇది మనకు కొంత మార్కెట్ లో ప్రైస్ తక్కువగా వస్తుంటుంది కాబట్టి సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ మీకు అదే బడ్జెట్ లో అదే స్పెసిఫికేషన్స్ తో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి పర్చేస్ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.